నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దాసారం రాజు. ఏడుంటావు? వినాయక్ నగర్. ఎక్కడ? వినాయక్ నగర్. వినాయక్ నగర్లో ఉంటారు. ఎట్లా ఎమ్మెల్యే మంచిగా చేసిండ డెవలప్మెంట్ ఇట్లా? చేసింది. మళ్ళీ గెలుస్తాడా మూడోసారి? మూడోసారిగా చెప్పలేము సార్. ఎవరు వస్తారంటావు మరి? మన ఆకులు అదే వస్తారు. అంటే బీజేపీ వస్తా అంటారా, కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుంది? కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అవుతాడా? సీఎం అవుతాడు. అవుతాడు. ఎందుకు మళ్ళీ కేసీఆర్కి మళ్ళీ ఎందుకు ఓటేద్దామంటే? మళ్ళీ ఎందుకు వేసుడు ఓటు? కేసీ అంటే మంచిగా చేస్తుంది, అన్ని సౌకర్యాలు చేస్తుంది, అన్నీ చేస్తుంది, మంచిగా పనులు అన్నీ చేస్తుంది. కానీ వీళ్ళు కార్పొరేటర్లు మా పట్టించుకుంటలేదు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి. नमस्ते भाई, आपका नाम? मेरा नाम भाई संजय ताटे है। मैं निज़ामाबाद में रहता हूँ, डुडू कुमरा नगर में। अभी देखो ये इलेक्शन पीरियड है, अभी जो कुछ भी है तो अच्छा है अपने इंडिया के वास्ते। जो डॉक्टर बाबा साहेब आम्बेडकर पहले जो कैसा चलता था पीरियड, वो हुकुमशाही चलता था, इसको मारना उसको करना, ऐसा वोट मेरे को डाल, ऐसा बोल के चलता था। अभी ये कैसा है, अंबेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर जो निकाला रूल्स, वो रूल्स के प्रमाण चलना अपने को। किसको? हुकुमशाही नहीं है, लोकशाही है। ये लोकशाही है। अब लोकशाही बोले तो मालूम किसके दिल पे उन्होंने करता, मगर जो रास्ते से चलना वही रास्ते से चलना, किसके दिल पे वो करता बोल के नहीं है। अब किसको क्या है बोले तो कैसा है, कानूनी है। जो अच्छा आदमी काम करता, जो अभी बीजेपी वाला अच्छा काम कर रहा उसको वोट मिलता, कांग्रेस वाला अच्छा आदमी काम कर रहा उसको वोट मिलता, और दूसरी बात क्या है, टीआरएस वाला अच्छा काम कर रहा उसको वोट मिलता। अब किसको डालो उसको डालो बोले तो उसका मर्जी से उन्होंने डालता वोट। सही है नहीं? निज़ामाबाद में कौन आएगा एमएलए? निज़ामाबाद में देखो सर, मैं तो बोलता हूँ सही बात, ऊपर तो बीजेपी आता, अब नीचे तेलंगाना में तो केसीआर साहब आते, उन्होंने अच्छा काम कर रहा उन्होंने। अब शादी को डबल बेडरूम को और रोड़ा, एक रोड भी सही नहीं था पहले, सही बोल रहा मैं। अब कोई भी घरे कांग्रेस वाला घरा ऊपर से पैसे दिया होगा बजट, मगर नीचे तो रोड़ा नहीं बने। इन्हों बेचारा अच्छा कर रहा काम। और उससे पहले अपना तेलंगाना अलग होने से पहले चंद्रबाबू नायडू हैट्रिक एमएलए हो गया, बोले तो ये गणेश गुप्ता है ना? हाँ इधर तो गणेश गुप्ता है। और डबल बेडरूम के बारे में बोले तो क्या है, बेडरूम बना दिए अच्छा, अब गरीब कौन के वास्ते देते, अब ये जीतने के बाद देते। सही है नहीं सर? अभी सर देखो, अभी मैं कुछ गलत बोला क्या? बोलो। हाँ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు విజయ. ఎక్కడ ఉంటారు? బ్యాంక్ కాలనీ. ఎలా ఉంది డెవలప్మెంట్? మంచిగా ఉంది. ఎమ్మెల్యే మూడోసారి గెలిచే అవకాశం ఉంది? అవును సార్. ఇట్లా మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడా? అవుతారు. ఎందుకు కేసీఆర్ మూడోసారి గెలవాలంటారు? అంటే చేశాడా, మీకు ఏమేమి పనులు చేశాడు? చేస్తారు సార్. డబుల్ బెడ్రూమ్లు వచ్చాయా? వచ్చాయి. రైతు బంధు, అవును. నమస్తే సార్, మీ పేరు? నమస్కారం, భూమేశ్వర్. ఏం వర్క్ చేస్తారండి మీకు? కిరాణా 12 ఇయర్స్. లోకలే. డెవలప్మెంట్ బాగున్నది, పర్లేదు. కాకపోతే లోకల్ కార్పొరేటర్లు బీజేపీ అయిపోయింది, వీళ్ళు టీఆర్ఎస్ అయిపోయింది. అట్లా బీజేపీ ఉన్నారు ఇక్కడ, దానివల్ల టీఆర్ఎస్ వల్ల కొద్దిగా డెవలపింగ్ తక్కువైంది. అట్లా మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? గెలిచాడు ఆయననే, బాజిరెడ్డి గెలిచాడు ఎలాగో. అట్లా ఇక్కడ రూరల్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. మళ్ళీ మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరి మధ్య పోటీ ఉంది స్టేట్లో? కాంగ్రెస్ ఉందంటారా, కాంగ్రెస్ వీళ్ళ మధ్య ఉన్నాయి. కాకపోతే నిజామాబాద్ మాత్రం బీజేపీ ప్లస్ బీజేపీ బలంగా కనబడుతుంది. అట్లా మళ్ళీ కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణాలు ఏమంటారు? మళ్ళీ మెయిన్ ఏంటి, ఇవి రుణాలు ఇవ్వడము, రుణమాఫీలు, వీటితోనే ఎక్కువ అందరు పెన్షన్లు ఇవ్వడం, దీంతోనే ప్లస్ పాయింట్ వీనకు. దాని ప్రాబ్లం ఏమి ఉండదు, దాదాపు 90% అయినది ఉండదు. ఓన్లీ ఆంధ్రాకి అయిన టైం హీరోగా ద ఇమేజింగ్ ఓన్లీ హీరోగా చూస్తారు. చిరంజీవి వచ్చారు, ఏమైందో అందరికి తెలుసు.
మీకు సమీపంలో ఒక 1 అవర్ అయితే కామారెడ్డికి వెళ్ళిపోవచ్చు. అవును. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారు, కేసీఆర్ గారు కూడా కంటెస్ట్ చేస్తారు, బీజేపీ క్యాండిడేట్ కూడా ఉన్నారు. ఎలా ఉంటుంది అక్కడ? అక్కడ ఓన్లీ కేసీఆర్కు వెంకటరమణారెడ్డికి మధ్య పోటీ రసవంతంగా జరుగుతుంది అక్కడ. రేవంత్ రెడ్డి డమ్మే అక్కడ చెప్తుంది. స్టేట్లో ఎవరు ఫామ్ అవుతారు అంటారు? అంటే అలయన్స్ ఎట్లా ఉంటుందండి? బీజేపీ ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుందా, కాంగ్రెస్, బీఆర్ఎస్? వీళ్ళిద్దరు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్కే ఎక్కువ వస్తాయి. సెకండ్ ప్లేస్ వస్తుంది. సెకండ్ ప్లేస్లో మాత్రం వీళ్ళిద్దరి మధ్యన బీజేపీ కాంగ్రెస్ అట్లా. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు అల్టిమేట్గా? మాది టీఆర్ఎస్ ఉంటుంది, బాజిరెడ్డి. నమస్తే సార్, మీ పేరు? జనార్దన్, నాగరి జనార్దన్. ఇక్కడ ఇదే ఊరా? ఇదే ఊరు, ఇదే ఇల్లు. ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? మంచిగా ఉంది కేసీఆర్ది. రైతు వారికి అయితే మంచిగా ఉంది. రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా వచ్చిన రైతు బీమా వస్తున్నది. పెన్షన్స్ రైతు వారికి అయితే అంత మంచిది. పెన్షన్ నాకు రాదు, నాకు వయసు లేదు. పెన్షన్ వయసు వస్తున్నాయి మిగతా వాళ్ళకి ఎవరికైనా? కొంతమంది వయసు ఉన్న వాళ్ళకి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి. గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఏమైనా అలాంటి ఇక రాలేవు. డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు కూడా రాలే. ఒక్క ఇల్లు కూడా. కేసీఆర్ 3వ సారి సీఎం నేనే అంటున్నాడు, అవకాశం ఉందంట? ఉంది ఉంది ఉంది. ఇప్పుడున్న మీ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచారు, వారికి ఇంకా 3వ సారి అవకాశం ఉందా? బీజేపీ వాళ్ళు వచ్చే వాళ్ళ అవసరం ఉందా? లేదు, అవకాశం ఉంది కొద్దిగా టీఆర్ఎస్కి. టీఆర్ఎస్ మళ్ళీ కొద్దిగా మొగ్గు ఉంది టీఆర్ఎస్కు. ఈ పింఛన్లు అవి ఇవి బట్టి కొద్దిగా మొగ్గు ఉంది. కాంగ్రెస్ ఎట్లా ఉంది ఇక్కడ? లోకల్గా ఎట్లా మాట్లాడారు? కొద్దిగా కాంగ్రెస్ పుంజుకుంది. ఆ భూపతి రెడ్డి మా క్యాండిడేట్ ఉండు, ఆయన 2 సార్లు ఓడిపోయాడు. కొద్దిగా సానుభూతి కొద్దిగా పనిచేస్తుంది. హాయ్ బ్రో, మీ పేరు? శేఖర్. ఎక్కడ ఉంటారు మీరు? గూపన్పల్లినా? గూపన్పల్లి. ఎట్లా ఉంది గూపన్పల్లి అభివృద్ధి? బాగానే ఉంది. బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారు ఇక్కడికి, అందుబాటులో ఉంటారు ఎప్పుడు మీరు? వస్తూ ఉంటారు. గెలిచే అవకాశం ఉందా 3వ సారి? గెలిచే అవకాశం ఉందంటే ఉంది. అంటే బీజేపీ బలంగా ఉందా, కాంగ్రెస్ ఉందా, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది మీ రూరల్కి? ఇక్కడైతే ప్రస్తుతానికైతే బీజేపీ, మనకు బీజేపీ బీఆర్ఎస్కి పోటీ ఉంటుంది. అవును. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు స్టేట్లో గట్టిగానే పోటీ ఇస్తున్నారు. పక్కనే సమీపంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు, సీఎం కేసీఆర్ గారే కంటెస్ట్ చేస్తారు. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే? అక్కడ బీజేపీ కూడా పోటీ చేస్తుంది. అక్కడ మాత్రం కాంగ్రెస్ ఉండొచ్చు. కాంగ్రెస్ ఉండొచ్చు. స్టేట్లో ఎవరు వస్తారంట? స్టేట్లో అయితే టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ మళ్ళీ 3వ సారి గవర్నమెంట్ ఫామ్ రావచ్చు. కాంగ్రెస్ కొన్ని సీట్లు వస్తాయి కానీ 50% వస్తాయి, కానీ బీఆర్ఎస్ ఫామ్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? గంగాధర్ అండి. ఇదే ఊరా? అవును. ఎట్లా ఉంది అభివృద్ధి ఊర్లో? బాగుంది. ఎమ్మెల్యే గారు రెండు సార్లు గెలిచారు కదా, 3వ సారి అవకాశం ఉంది కదా, వేరే వాళ్ళకి అవకాశం చెప్పలేము. ఎట్లా ఉంది? బీజేపీ బీఆర్ఎస్ పోటీ ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ ఉంది. అంతా రాజకీయం. మనము ఆటో ఇక్కడ వస్తున్నాయా డబుల్ బెడ్రూమ్, వెల్ఫేర్ స్కీమ్స్? రైతు బంధు అయితే వస్తున్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే ఏం రాలేదు. ఇక్కడ అలాట్ చేయలేదు. పెన్షన్స్ ఏమైనా వస్తున్నాయి? పెన్షన్స్ వస్తాయి, పెన్షన్స్ ఇస్తారు. కేసీఆర్ 3వ సారి సీఎం అయ్యే అవకాశం ఉందా? వేరే మన చేతిలో ఏం లేదు కదా. అనిపిస్తుంది అందరూ ఊళ్ళో ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ వస్తారంటారా, బీజేపీ వస్తారంటారా, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా? బీఆర్ఎస్ వస్తుందని చెప్తారు. ఎందుకు బీఆర్ఎస్ కంటే? ఎందుకు అంటే పెన్షన్ రైతు బంధు ఇస్తున్నాం కదా, అందుకని చెప్పేసి